కోస్తాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మొదట పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత ఆదివారం అర్ధరాత్రి తర్వాత తుఫాన్గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్యంగా పయనించి ఈ నెల 28వ తేదీ నాటికి మధ్య ఉత్తర కోస్తా దిశగా రానుందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర తుఫాన్గా బలపడి 28వ తేదీ అర్ధరాత్రి లేదా 29వ తేదీ తెల్లవారుజామున మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటనుందని అంచనా వేశారు. అయితే కొన్ని మోడళ్ల ప్రకారం విశాఖపట్నం, కాకినాడ మధ్య, ఇంకొన్ని మోడళ్ల విశ్లేషణ మేరకు దక్షిణ ఒడిశాలో తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేశారు. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో 7.1 సెంటీమీటర్ల వర్షపాతం, కోనసీమ జిల్లా అమలాపురంలో 6.3, అల్లూరు జిల్లా బుట్టాయిగూడెం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 5.5, నంద్యాల జిల్లా రంగాపురంలో 4.8, కడప జిల్లా బద్వేల్లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ తుఫానుకు థాయిలాండ్ దేశం సూచించిన మోంతాని పేరు పెట్టనున్నారు. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా వరి, పత్తి, వేరుశెనగ తదితర పంటలు పక్వానికి వచ్చి ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో పత్తి తీస్తుండగా వేరుశెనగ కాయ దశలో ఉంది. మిర్చి ఎదుగుదల దశలో ఉంది. ఈ తరుణంలో తుఫాన్ వల్ల భారీ వర్షాలు కొనసాగితే లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని రైతులు కలవరపడుతున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. 1987 ఎకరాల్లో వరి పంట ముప్పునకు గురైంది. ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సంతనూతలపాడు మండలం తొర్రగుడిపాడు సమీపంలో ఒక విద్యార్థి వాగులో గల్లంతయ్యాడు. ఒంగోలు నగరంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. తుఫాను ముప్పు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణల శాఖ మంత్రి అనిత ఆదేశించారు. అలాగే ముంపు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.